ఇక కేరళలో ప్రమాదకర నిఫా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ వైరస్ తో రెండవ మరణం సంభవించినట్టు తెలుస్తోంది. పాలక్కాడ్ జిల్లాలో గత శనివారం మరణించిన ఓ వ్యక్తికి నిఫా వైరస్ సోకిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేరళ ప్రభుత్వం పాలక్కాడ్లో కాంట్రాక్ట్ ట్రేసింగ్, నిఘా కార్యకలాపాల్ని పెంచింది. అతడి శాంపిల్స్ సేకరించి మంజేరి మెడికల్ కాలేజీలో పరీక్షలు చేయగా నిఫా పాజిటివ్ అని తేలింది. దీనిపై పూర్తి నిర్ధారణ కోసం పూణే వైరాలజీ నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని కేరళ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఇప్పుడు నిఫా వైరస్ తో మరో వ్యక్తి మరణించారని తెలియడంతో కేరళ సర్కార్ మరింత అప్రమత్తమైంది. కాంట్రాక్ట్ ట్రేసింగ్, నిఘా కార్యకలాపాల్ని వేగవంతం చేసింది.